హాయ్, వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. కొరటాలకు షాక్, దేవర సీక్వెల్ మార్చాల్సిందే అంటున్న ఎన్టీఆర్. ఎట్టకేలకు సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ. ఊర్ర మాస్ మూవీకి సెకండ్ పార్ట్ ఫిక్స్ అయిందా? హిట్ సిరీస్ కు క్లైమాక్స్ చెప్పేసిన శైలేష్. దీపిక కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేసిన సందీప్ వంగ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. దేవరా ఫస్ట్ పార్ట్ బాగానే ఆడింది. ఎన్టీఆర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. బస్సులు కూడా 400 కోట్లకు పైగానే వచ్చాయి. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఒక బాహుబలి 2, ఒక పుష్ప 2 రేంజ్లో ఉండాలి. ఇదే ఇప్పుడు కొరటాలకు ఎన్టీఆర్ పెట్టిన కండిషన్. అందుకే కొరటాల సీక్వెల్ స్టోరీని మార్చేస్తున్నాడు. మరి కొంతమంది స్టార్స్ ను సీక్వెల్లోకి తెస్తున్నాడు. దేవర కథ ఇంకా మిగిలే ఉంది. దేవర ఏమయ్యాడు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు సీక్వెల్ స్టోరీ మార్చడం ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ లైన్ అలాగే ఉంచి కొన్ని కొత్త పాత్రలను కథలోకి తీసుకొస్తున్నాడట కొరటాల. మొదటి భాగంలో జరిగిన కొన్ని తప్పులు ఈసారి రిపీట్ కాకుండా సీక్వెల్ టెరిఫిక్ గా ఉండే విధంగా కథను తీర్చిదిద్దుతున్నాడట కొరటాల. మొదటి భాగంలోనే చాలా మంది స్టార్స్ కనిపించారు. సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటించాడు. సీక్వెల్ కోసం మరింత మంది పాన్ ఇండియా స్టార్స్ ను కొరటాల రంగంలోకి దింపబోతున్నాడు. వారు ఎవరు అనేది సీక్వెల్ సినిమా షూట్ స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం వార్ 2 అలాగే డ్రాగన్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. వన్స్ ఈ 2 మూవీస్ కంప్లీట్ అయిన తరువాత మళ్లీ దేవర సెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. అంటే వచ్చే ఏడాది సీక్వెల్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత ఏడాది మూవీ రిలీజ్ అవుతుంది. ఈలోపు కొరటాల సీక్వెల్ స్టోరీకి మెరుగులు దిద్దుతూనే ఉంటాడట. హిట్ సిరీస్ లో ఇప్పటి వరకు 3 సినిమాలు వచ్చాయి. త్వరలో 4వ హిట్ వస్తుందని నాని కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇలా ఎన్ని హిట్ సినిమాలు వస్తాయి, ఎంతమంది హీరోలు కేసులు డీల్ చేస్తారంటే అందుకు శైలేష్ మరో 4 మాత్రమే అని లెక్కలు చెబుతున్నాడు. ఒక్కసారి ఆ లెక్కలేంటో చూసిద్దాం పదండి. హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అసలు సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీసే స్టోరీ పెట్టుకుని సినిమా సిరీస్ ను ప్రారంభించడం మాత్రం కొంచెం డిఫరెంట్. 2020లో హిట్ సిరీస్ స్టార్ట్ అయింది. విశ్వక్ సేన్ ఫస్ట్ కేసును డీల్ చేశాడు. ఆ తర్వాత 2022లో హిట్ 2 రిలీజ్ అయింది. సెకండ్ కేసును అడవి శేష్ డీల్ చేశాడు. రీసెంట్ గా హిట్ 3తో నాని తిరిగొచ్చాడు. తనదైన శైలిలో 3వ కేసును డీల్ చేసి మెప్పించాడు. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ దాటి 3వ భాగానికి భారీ వసూళ్లను అందించాడు. అందుకే 4వ భాగం ఫిక్స్ చేశాడు. ఈసారి కార్తీక్ కేసును డీల్ చేయబోతున్నాడు. అయితే హిట్ 7తో ఈ సిరీస్ కు ఎండ్ కార్డ్ పడుతుందని చెప్తున్నాడు డైరెక్టర్ శైలేష్. హిట్ 4లో కార్తీక్ హీరోగా కనిపిస్తాడు. కానీ హిట్ 5, హిట్ 4లో అంతకు ముందు కనిపించిన విశ్వక్, అడవిశేష్, నాని, కార్తీక్ నటిస్తారట. హిట్ 7లో అందరు హీరోలు కనిపిస్తారు. అలాగే హిట్ సిరీస్ కూడా ఎండ్ కార్డ్ పడుతుందట. మొత్తంగా మరో 6 ఏళ్లలో హిట్ సిరీస్ కంప్లీట్ కానుంది. ఇది సీక్వెల్స్ కాలం. స్టార్ హీరోలు నటించే సీక్వెల్స్ ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. మాస్ హీరోలందరూ సీక్వెల్స్ సెట్ చేసి పెట్టుకున్నారు. కానీ మాస్ రాజా మాత్రం కొంతకాలంగా సీక్వెల్స్ కు దూరంగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఆ టైం వచ్చింది అంటున్నాడు. హీరోలందరూ సీక్వెల్స్ చేస్తూ బిజీగా ఉంటే మాస్ రాజా మాత్రం సీక్వెల్స్ కు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. నిజానికి టాలీవుడ్ లో సీక్వెల్స్ కు అంతగా క్రేజ్ లేనప్పుడే కిక్ 2లో నటించాడు రవితేజ. ఈ సినిమా ఫెయిల్యూర్ కావడంతో సీక్వెల్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. విక్రమార్కుడు సీక్వెల్, రాజా ది గ్రేట్ సీక్వెల్ కథలు ఆల్రెడీగా ఉన్నా డేట్స్ ఇవ్వడం లేదు రవితేజ. కానీ క్రాక్ సీక్వెల్ కు మాస్ రాజా డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం మాస్ జాతర అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత రవితేజ కొత్త సినిమాను ప్రకటించలేదు. మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో మూవీ లాక్ అయింది. కానీ ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు తెరపైకి మళ్లీ గోపిచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ వచ్చింది. డాన్ శ్రీను, బలుపు, క్రాక్ మూవీస్ తో వీరు హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత కూడా ఒక్క సినిమా చేయాలనుకున్నారు. కానీ బడ్జెట్ ఇష్యూస్ తో మూవీ ఆగిపోయింది. ఇప్పుడు గోపిచంద్ మలినేని మాస్ రాజాతో కలిసి క్రాక్ సీక్వెల్ తీస్తానంటున్నాడు. స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సందీప్ రెడ్డి వంగ రెడీ అవుతున్నాడు. మహా అయితే మరో 2-3 నెలలు. ఆ తర్వాత రెబల్ అడ్రస్ పర్మనెంట్ గా స్పిరిట్ షూటింగ్ సెట్స్ కు మారనుంది. ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? సందీప్ రెడ్డి వంగ ఏ హీరోయిన్ డేట్స్ లాక్ చేశాడో తెలుసా? సందీప్ రెడ్డి వంగ కెరీర్ లోని టెరిఫిక్ యాక్ట్రెస్ తో వర్క్ చేయబోతున్నాడు. స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు దీపిక కూడా లేడీ పోలీస్ గా కనిపించబోతుందా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే గతంలో తాను తెరకెక్కించిన సినిమాల్లో హీరోయిన్స్ క్యారెక్టర్ కు ఇప్పుడు స్పిరిట్ లో పాత్రకు చాలా వేరియేషన్స్ ఉండబోతున్నాయట.
అందుకే దీపిక డేట్స్ లాక్ చేసిందట. సింగం అగైన్ మూవీలో లేడీ సింగంగా నటించింది దీపికా పదుకొనే. నిజానికి స్పిరిట్ కథ రాసుకున్నప్పుడే దీపిక డేట్స్ అడిగాడు సందీప్ వంగ. కానీ అప్పుడు దీపిక ప్రెగ్నెంట్, అందుకే మూవీకి డేట్స్ ఇవ్వలేకపోయింది. ఇంతలో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కావడానికి టైం పట్టింది. దాంతో మరోసారి సందీప్ వంగ దీపిక డేట్స్ అడిగాడు. ఇప్పుడు దీపిక తిరిగి సినిమాల్లో బిజీ అవుతోంది. రీసెంట్ గా షారూక్ తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే స్పీడ్ లో స్పిరిట్ లో నటించేందుకు ముందుకొచ్చింది. మామూలుగానే హీరోయిన్స్ కి హిట్ వస్తే చాలు కెరీర్ కు డోకా ఉండదు అనుకుంటారు. అలాంటిది ఆ హీరోయిన్ కు పాన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇంకేముంది, సేమ్ పాన్ ఇండియాను రూల్ చేస్తుంది అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఆఫర్స్ అందిరాలేదు. కానీ వన్స్ టాలీవుడ్ కు వచ్చింది, హిట్ అందుకుంది. దాంతో ఆమె కెరీర్ మారిపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఎప్పుడైతే హిట్ 3 100 కోట్ల వసూళ్లను దాటిందో అప్పటి నుంచి ఈ సినిమా టీం మొత్తం జోష్లో ఉంది. నాని ప్యారడైజ్ తర్వాత హిట్ 3 డైరెక్టర్ శైలేష్ తో ఈసారి కామెడీ మూవీ చేస్తానంటున్నాడు. అలాగే హిట్ 4, హిట్ 5 లో కనిపిస్తానంటున్నాడు. ఇక శైలేష్ నానితో కామెడీ మూవీ చేసే ముందు ఒక లవ్ స్టోరీ ప్లాన్ చేస్తానంటున్నాడు. ఇదే జోష్ లో హిట్ 3 హీరోయిన్ కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి కూడా మళ్లీ బిజీ అవుతోంది. కేజీఎఫ్ సిరీస్ తో రాని సినిమా ఆఫర్ హిట్ 3 లో నటించడంతో తనకు దక్కిందని చెప్పవచ్చు. హిట్ 3 తర్వాత శ్రీనిధికి ఎలా కలిసొచ్చింది అంటే ఏకంగా అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది అంటోంది టాలీవుడ్. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రంలో 3 హీరోయిన్స్ నటించే అవకాశాలు ఉన్నాయి. అందులో ఒక పాత్రను శ్రీనిధి చేయబోతోందట. దేవరా ఫస్ట్ పార్ట్ బాగానే ఆడింది. ఎన్టీఆర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. బస్సులు కూడా 400 కోట్లకు పైగానే వచ్చాయి. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఒక బాహుబలి 2, ఒక పుష్ప 2 రేంజ్లో ఉండాలి. ఇదే ఇప్పుడు కొరటాలకు ఎన్టీఆర్ పెట్టిన కండిషన్. అందుకే కొరటాల సీక్వెల్ స్టోరీని మార్చేస్తున్నాడు. మరి కొంతమంది స్టార్స్ను సీక్వెల్లోకి తెస్తున్నాడు. దేవర కథ ఇంకా మిగిలే ఉంది. దేవర ఏమయ్యాడు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు సీక్వెల్ స్టోరీ మార్చడం ఏంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ లైన్ అలాగే ఉంచి కొన్ని కొత్త పాత్రలను కథలోకి తీసుకొస్తున్నాడట కొరటాల. మొదటి భాగంలో జరిగిన కొన్ని తప్పులు ఈసారి రిపీట్ కాకుండా సీక్వెల్ టెరిఫిక్ గా ఉండే విధంగా కథను తీర్చిదిద్దుతున్నాడట కొరటాల. మొదటి భాగంలోనే చాలా మంది స్టార్స్ కనిపించారు. సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటించాడు. సీక్వెల్ కోసం మరింత మంది పాన్ ఇండియా స్టార్స్ ను కొరటాల రంగంలోకి దింపబోతున్నాడు. వారు ఎవరు అనేది సీక్వెల్ సినిమా షూట్ స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం వార్ 2 అలాగే డ్రాగన్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. వన్స్ ఈ 2 మూవీస్ కంప్లీట్ అయిన తరువాత మళ్లీ దేవర సెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. అంటే వచ్చే ఏడాది సీక్వెల్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత ఏడాది మూవీ రిలీజ్ అవుతుంది. ఈలోపు కొరటాల సీక్వెల్ స్టోరీకి మెరుగులు దిద్దుతూనే ఉంటాడట. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.